సుబ్రహ్మణ్యం కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చి సమీపంలోని సెంగుట్టైపాళయం అనే గ్రామంలో సెయింట్ జార్జ్ ఫోర్ట్ ప్రెసిడెన్సీ, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం, లో జన్మించారు. సుబ్రహ్మణ్యం చెన్నైకి వెళ్లడానికి ముందు పొల్లాచ్చిలో తన ప్రారంభ విద్యను పూర్తి చేశాడు. అక్కడ అతను చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో, మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా, భౌతిక శాస్త్రంలో బి.ఎస్సీ చదివాడు. తరువాత అతను చెన్నైలోని మద్రాస్ లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు, అప్పుడు అదే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. తన కళాశాల రోజుల్లో, అతను వనమలర్ సంఘం ప్రారంభించాడు మరియు పెరియసామి థూరన్, కె.ఎం. రామసామి గౌండర్, ఓ. అల్గేషన్ మరియు జస్టిస్ పళనిసామితో కలిసి గోబిచెట్టిపాళయం నుండి పితన్ అనే పత్రికను ప్రచురించాడు. అతని స్ఫూర్తి అతని మేనమామ స్వామి చిద్భవానంద. సుబ్రహ్మణ్యం తన కళాశాల రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతను 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు పాలయ్యాడు. తరువాత అతను రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యాడు మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో చేయి చేసుకున్నాడు. అతను 1952 నుండి 1962 వరకు ముఖ్యమంత్రులు రాజాజీ మరియు కె. కామరాజ్ హయాంలో మద్రాసు రాష్ట్రానికి విద్య, చట్టం మరియు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మొత్తం కాలానికి మద్రాసు శాసనసభలో మొదటి సభా నాయకుడు. 1962లో లోక్ సభకు ఎన్నికై ఉక్కు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అతను మే 2, 1971 నుండి జూలై 22, 1972 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశాడు. హరిత విప్లవం, ఎం.ఎస్. స్వామినాథన్ మరియు బి. శివరామన్ లతో పాటు, సుబ్రహ్మణ్యం భారతదేశ ఆధునిక వ్యవసాయ అభివృద్ధి విధానానికి రూపశిల్పి. 1972లో భారత హరిత విప్లవంగా పిలువబడే గోధుమల రికార్డు ఉత్పత్తికి దారితీసిన అతని కార్యక్రమం విజయవంతమైంది. ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా, అతను అధిక దిగుబడినిచ్చే రకాలైన విత్తనాలను మరియు ఎరువులను మరింత తీవ్రంగా ఉపయోగించడాన్ని ప్రవేశపెట్టాడు, ఇది దేశంలో తృణధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి మరియు ఆహార, ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించడానికి మార్గం సుగమం చేసింది. అతని సహకారం గురించి డాక్టర్ నార్మన్ ఇ. బోర్లాగ్ వ్రాశారు. వ్యవసాయ మార్పును తీసుకురావడంలో మరియు కొత్త విధానాన్ని ప్రభావవంతంగా మార్చడానికి అవసరమైన రాజకీయ నిర్ణయాలలో శ్రీ సుబ్రహ్మణ్యం యొక్క దృష్టి మరియు ప్రభావాన్ని ఎప్పుడూ తక్కువగా నొక్కి చెప్పకూడదు. ఈ పురోగతికి, గోధుమల ఉత్పత్తిలో, పునాది ఆ కాలంలో, 1964 నుండి 67, సుబ్రహ్మణ్యం మార్పును ప్రేరేపించే మార్గనిర్దేశక రాజకీయ శక్తిగా ఉన్నప్పుడు పటిష్టంగా వేయబడింది. అతను భారత శ్వేత విప్లవానికి నాంది పలికినప్పుడు హరిత విప్లవంలో ప్రధాన పాత్ర పోషించిన ఎం.ఎస్. స్వామినాథన్ను మరియు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి మండలి చైర్మన్ గా వర్గీస్ కురియన్ ను నియమించారు. కురియన్ మాట్లాడుతూ, మొత్తం విషయం, ఆపరేషన్ ఫ్లడ్, లో సుబ్రహ్మణ్యం పోషించిన కీలక పాత్ర చాలా తక్కువగా ఉంది. అతను నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, చెన్నై మరియు భారతిదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుచిరాపల్లిని స్థాపించాడు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు అత్యవసర పరిస్థితి. 1969లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, ఆయన ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఆర్. వర్గానికి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. తరువాత, ఇందిరా గాంధీ కేంద్ర మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమించబడ్డారు. అతను ఆమెకు భారత రూపాయి విలువ తగ్గించమని సలహా ఇచ్చాడు మరియు 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ తర్వాత, అతను ఇందిరతో విడిపోయారు మరియు దేవరాజ్ ఉర్స్ మరియు కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత సంవత్సరాల, ఆయనను 1979లో చరణ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రిగా నియమించారు. 1990లో మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు పనితీరుపై విమర్శలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు.
సుబ్రమణ్యం నవంబర్ 7, 2090 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. అతని మరణం సమయంలో, అతను జవహర్ లాల్ నెహ్రూ కింద పనిచేసిన చివరి క్యాబినెట్ మంత్రి, అలాగే శాస్త్రి మరియు నందా క్యాబినెట్ల నుండి జీవించి ఉన్న చివరి క్యాబినెట్ మంత్రి. అవార్డులు: భారతరత్న, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం, 1998. యబ్ చవాన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు. యూత్ అండ్ శాంతి అవార్డు, 1996. నార్మన్ బోర్లాగ్ అవార్డు, 1996. అనువ్రత్ అవార్డు, 1988.